'నరిబెట్ట' 2 అవర్స్ 19 మినిట్స్ రన్ టైమ్‌తో 23 మే 2025న మలయాళంలో రిలీజ్ అయింది. 1 వీక్ తర్వాత తెలుగు వర్షన్‌లో 13థ్ మే 2025న థియేటర్‌లో రిలీజ్ అయింది. ఇది చూసాక వన్ టైమ్ వాచ్ చూడాలనిపించింది నైస్. ఇందులో హీరోగా టోవినో థామస్ నటించారు. తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటించిన 'ఐడెంటిటీ', 2018, 'ఫోరెన్సిక్', 'ఏఆర్ఎం', 'అన్వే షిప్పింగ్ ఖండితం' ఈ మూవీస్ అన్నీ ఆయన హిట్ లిస్ట్‌లో ఉన్నవే. మూవీ బయటకొస్తే ఓపెనింగ్ సీన్ చేజింగ్‌తో స్టార్ట్ అవుతుంది. హీరో టోవినో థామస్‌ని పట్టుకోవడానికి పోలీసులు తన వెంట పడతారు. తను ఒక పోలీస్ కానిస్టేబుల్. కానీ పోలీసుల మీదే తను కేసు పెడతాడు. ఆ ప్రభుత్వం మీద కూడా కేసు పెడతాడు. టోవినో థామస్ ఒక పల్లెటూరులో ఉండేవాడు. తనకు ఎస్పీ అవ్వాలనే కోరిక, కానీ అతనికి కానిస్టేబుల్ మాత్రమే వస్తుంది. నచ్చకపోయినా కొన్ని కారణాల వల్ల తను ఆ జాబ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో వైనాడు అనే ఒక ఫారెస్ట్‌లో నివసిస్తున్న కొంతమంది ఆదివాసీలు వాళ్ళ హక్కుల కోసం, ఇళ్ళ కోసం, సొంత భూముల కోసం పోరాటం చేస్తుంటారు. అది ఆపించడానికి అక్కడ ప్రభుత్వం పోలీసులను పంపిస్తుంది. ఆ పోలీసులలో ఒకడు టోవినో థామస్ కూడా. వాళ్ళు వీళ్ళను లెక్క చేయకుండా వాళ్ళ పోరాటాన్ని ఆపరు. ఆర్మీ టీం కూడా వస్తుంది. అక్కడ ఉన్న పోలీసులు, ఆర్మీ వాళ్ళు కలిసి పోలీసుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్‌ని ఎవరికీ తెలియకుండా చంపి ఆ నేరాన్ని అక్కడ ఆదివాసీలు, నక్సలైట్లు కలిసి చంపారని అందరినీ నమ్మించి వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళను అక్కడి నుండి ఖాళీ చేపిస్తారు. ఆ చనిపోయిన కానిస్టేబుల్ టోవినో థామస్‌కి ఫ్రెండ్. తనని ఎవరు చంపారు, దేనికి చంపారు అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అక్కడ జరిగిన విషయాలు ఎలా బయటకు తెచ్చాడు, అసలు ఆ అడవిలో ఏం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ మీదే దీనికే కేసు పెట్టాడు అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్. డైరెక్షన్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు. ఆ ఫారెస్ట్ ఏరియా అవి చాలా బాగున్నాయి సీన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్‌కి వస్తే స్టార్టింగ్ ఒక బీజీఎంతో సాంగ్ ఉంటుంది. ఆదివాసి అని, అది చాలా బాగుంది. మెయిన్‌లీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ బాగుంది. 100 కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మైనస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఇంకా మూవీ 30 మినిట్స్ ఉంది అన్న వరకు కూడా స్క్రీన్ ప్లే స్లోగానే వెళ్తుంది. కొంచెం అక్కడక్కడ బోరింగ్ అనిపించింది. సింగిల్ లైన్ స్టోరీ. భూముల కోసం, వాళ్ళ హక్కుల కోసం ఎలా పోరాడారన్నదే సింగిల్ లైన్ వర్డ్. ఎంగేజింగ్‌గా లేకపోవడం, స్టోరీలో డెప్త్ అనేది లేకపోవడం. టోవినో థామస్ మూవీ చూశాను. వాటికి ఈ మూవీకి చాలా తేడా ఉంది. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కొంతమంది అయితే 1 అవర్‌కి ఇంకా వద్దులే అనేస్తారు కూడా. అలా వెళ్తుంది నరేషన్. ఇదొక ట్రూ బేస్డ్ స్టోరీ కానీ అంతగా ఎలివేట్ చేయలేకపోయారు. మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి. ఈ మూవీ ఇంకా స్లోగా ఉంది. ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. నా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.